హాయ్ నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. మా సెహరిష్ మా మనవడిది సుంతి ఫంక్షన్కి ఒక రోజు ముందు ఈ రస్మానా చేస్తారు. మా వాడైతే దండ అస్సలు వేసుకొని మారం చేస్తున్నాడు. వాళ్ళ నానమ్మ తాతయ్య మా వియ్యపురాలు గారు ఈ అంకుల్ వారు ఫస్ట్ వాళ్ళు చేసినాక అందరు చేస్తారు. ఎంత బెదిరించినా కూడా బుజ్జగించినా కూడా దండ ఎట్టకేలకైతే దండ అయితే వేసుకున్నాడు. దండాలు వాడికి ఇష్టం ఉండదు అసలు వేసుకోవటం. ఇక రస్మాన్ అయితే స్టార్ట్ అయింది. మలీదా స్వీట్స్ పువ్వులు అన్నీ ముందల పెట్టేసి రస్మానా చేస్తున్నాం. ఫస్ట్ నానమ్మ వాళ్ళు ఇది 21 days తర్వాత ఈ ఫంక్షన్ చేస్తాం అన్నట్టు. మళ్ళీ 21 days అయితే అయిపోయాయి. స్టార్టింగ్లో నేను అవి కొంచెం చూపించాను క్లిప్పింగ్స్ అంతే. ఇప్పుడు ఇది 21 days తర్వాత ఈ చేస్తారన్నట్టు. వియ్యపురాలు వాళ్ళు చేస్తున్నారు ఈ ఫంక్షన్. అందరూ గిఫ్ట్స్ పూలదండలు అన్నీ వేసి రస్మానా చేస్తారు 21 daysకి. మా చెల్లె మా మరిది వాళ్ళు మా అమ్మాయి మా అల్లులు వాళ్ళు చేసింది ఫస్ట్. తర్వాత మేము చేసినాం. ఫస్ట్ మేము చేసిన తర్వాతనే అందరు చేశారు. మేమైతే అందరం ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇప్పుడైతే మేము రస్మానా అయితే చేసినాం. చేసి ఇప్పుడు నేనైతే డైనింగ్ కాడికి వెళ్తున్నా. అందరినీ చూసుకోవాలి కదా. వీళ్ళైతే రస్మానా చేస్తున్నారు. వీళ్ళు మా అల్లుడు వాళ్ళ మేనమామ కూతురు అల్లుడు. వీళ్ళు నా సబ్స్క్రైబర్స్, వీళ్ళు పెద్ద ఫ్యాన్. ఇంకా నేను చేసిన ప్రతి ఒక్క వంటలు వీళ్ళు చూస్తుంటారంట. వీళ్ళు కూడా రస్మానా చేశారు బట్టలు పెట్టి. మా అమ్మాయి మా చిన్న అమ్మాయి మా చిన్న అల్లుడు వాళ్ళు రస్మానా చేస్తున్నారు. చిన్నపిల్లలకి కూర్చోబెట్టడం అంటే ఎవరి తరం కాదు. ఇక నేనైతే వంటల కాడికి అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ మొత్తం డిన్నర్ కాడికి అయితే నేను వెళ్ళిపోయినా. ఇక్కడ మొత్తం చూసుకుంటున్నా. మా మేనత్త అయితే నాకైతే ఒక ముద్ద తినిపిస్తుంది టేస్ట్ చూడమని. మా మేనత్త మా పిన్ని మా మర్దల వాళ్ళ అక్క ఇంకా మొత్తం అయితే అందరైతే భోజనాలు అయితే చేస్తున్నారు డిన్నర్. బిర్యానీ అయితే చాలా బాగుంది అంటున్నారు. మటన్ బిర్యానీ, చికెన్ అచారీ చికెన్, రుమాలి రోటీ, ఇంకా రబ్డీ, చెంచం స్వీట్. అందరైతే డిన్నర్ చేస్తున్నారు. అందరినీ చూసుకోవాలి కదా, అందుకే మేము అందరం చూసుకుంటున్నాం. మా వియ్యపురాలు నేను అందరం అయితే చూసుకుంటున్నాం డిన్నర్ దగ్గర. వీళ్ళు మా తోటి కోడళ్ళు వాళ్ళ పిల్లలు మా అమ్మాయిలు. ఇంకా
జెంట్స్ అటుపక్క. ఇదైతే రబడీ స్వీట్, చంచం, రబడీ చంచం అంటారు ఈ స్వీట్ని. చాలా బాగుంటుంది టేస్ట్, సూపర్గా ఉంది టేస్ట్. మా పెద్దేరాలు వాళ్ళ అక్క, మా చిన్నేరాలు వాళ్ళ అమ్మాయి, మా వియ్యప్రాలుగాలు, మా అల్లుడు వాళ్ళ మేనమామ కూతురు అల్లుడు, వీళ్ళందరూ అయితే భోజనాలు చేస్తున్నారు. ఇది రబడీ స్వీట్ అండి, చాలా టేస్ట్గా ఉంది. ఇది చంచం అంటారట వీటిని. అవి షాప్లో దొరుకుతాయంట. అవి తీసుకొచ్చి రబడీ చేసి అవి ఎట్లా వేస్తారో నేనైతే చూడలేదు, ఒకసారి అయితే అడగాలి. ఇక్కడ డెకరేషన్ అయితే సూపర్గా ఉంది. ఇది బిర్యానీలోకి కలుపుకునే గ్రేవీ అంటండి. ఎంత టేస్ట్ ఉందంటే ఇది ఎట్లా చేసిండ్రో కూడా అర్థం కావట్లేదు, ఒకసారి వాళ్ళని అడగాలి. చాలా బాగుంటుంది రబడీ చంచం. ఈ స్వీట్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎట్లుంది చికెన్ వదినా? మస్తుగుందా? మా అమ్మాయి వాళ్ళ చిన్నత్త పెద్దత్త వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. వంటలు ఎట్లున్నాయని నేను అడిగితే సూపర్గా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకైతే ఇంకా రసమానా కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు రసమానాలు అయితే చేస్తున్నారు. వీళ్ళంతా మా పెద్దమ్మాయి తరపు వాళ్ళు, మా వియ్యప్రాలు వాళ్ళందరూ. మొత్తానికైతే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. సింపుల్గా ఓన్లీ ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ మట్టుకే చేసుకున్నాము. కొంతమందితోటే ఈ ఫంక్షన్ చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. మా వాడైతే ఒక్క దగ్గర ఉండడు, మా సహరీష్ గోల గోల చేస్తుంటాడు. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు, సూపర్గా ఉంది డెకరేషన్ కూడా. చూడండి మా వాడైతే దండాలని తీసి వాళ్ళ తాతతోటి ఆడుకుంటున్నారు, మా ఐజా పాప వాళ్ళందరూ. ఇంతకైతే ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది.